దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని సాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిత్వా తుఫాన్ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని సాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలు నాయుడు అందిస్తారు. నాయుడు. విజయ్ చంద్రిక, ఇప్పుడు ఏదైతే దిత్వా తుఫాన్ ఉంది, ఇది క్రమంగా ఇటు తమిళనాడు, ఆంధ్ర తీరానికి సమీపం వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం వలన మనం ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చాలా హెవీ రైన్స్ పడుతున్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా తమిళనాడు తీరం వైపుగా వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా చోట్ల రైన్స్ పడతాయి. అది రేపటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో చాలా వరకు హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఇది క్రమంగా తీరానికి ఆనుకొని ప్రయాణించడం వలన క్రమంగా బలహీన పడేటువంటి అవకాశం ఉంది. కానీ తీరాన్ని ఆనుకొని ప్రయాణించినప్పుడు విండ్ ఎఫెక్ట్, అలాగే రెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడతాయి కాబట్టి ఎక్కువగా చెన్నై మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. తర్వాత దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అలాగే తిరుపతి ఈ జిల్లాల మీద కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. అయితే ఎక్కడ క్రాస్ అవుతుంది అనే విషయంపై మాత్రం ఇంకా ప్రస్తుతానికి అయితే వాతావరణ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఇది తీరం వెంబడే కానీ కొనసాగినట్లయితే మాత్రం సో రెయిన్ యాక్టివిటీ క్రమంగా పెరగడంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రైన్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. సో 31వ తారీఖులో ఎక్కువ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. 2-3 నుంచి క్రమంగా తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక తీరాలను ఆనుకొని కొనసాగుతుంది. ఇది గంటకి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది కాబట్టి సో దీని ఇంటెన్సిటీ క్రమంగా పెరగడానికి, రెయిన్ కానీ విండ్ కానీ పెరగడానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇది చెన్నైకి మనం చూసుకుంటే 60 కిలోమీటర్ల దూరంలోనే ఆ ఏరియా ఉండి క్రాస్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి చెన్నై పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 30వ తారీఖున 1వ తారీఖుని చాలా చోట్ల ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పడతాయి. అలాగే మధ్య కోస్తా జిల్లాల్లో 2వ తారీఖున పడతాయి. క్రమం ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు వర్షాలను కొనసాగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు మనం పోర్టు వార్నింగ్ చూసుకుంటే ఆల్రెడీ 3వ నెంబర్ హెచ్చరికని కృష్ణపట్నం పోర్టు చేయడం జరిగింది. మిగతా పోర్టులో 2వ నెంబర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తీర నెంబర్ గంటకు 60 నుంచి 70 కొన్నిసార్లు గెచెస్ 80 వరకు కూడా ఉంటాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందని చెప్పొచ్చు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.